హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాస్క్డ్ మీమర్. ఇవాళ మనం నిప్పు నాగరాజు అనే ఇన్స్టాగ్రామ్ ఐడి మీద రియాక్షన్స్ ఇవ్వబోతున్నాం. చూడండి, దీనికి నేను వీడియో రికార్డ్ చేసినప్పుడు 1007 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మీన్స్ ఫాలోవర్స్ అవును. ఇన్స్టాగ్రామ్ లో. ఇప్పుడు మనం ఒక రీల్ కి రియాక్షన్ ఇద్దాం విత్ అవర్ కొలాబరేషన్ మేట్ పవన్ ఆదిత్య. హలో పవన్ ఆదిత్య, అదంటే ఎట్లా ఊపుతున్నాడు. చెప్పు చెప్పు చెప్పు. ఇప్పుడు ఈ వీడియో చూద్దాం గైస్. ఏమి లేదండి. పడద్దు. నాకు కొన్ని వివరాలు కనిపించినట్టు మీకు లోన్ శాంక్షన్ చేస్తాను మేడం. మీకు అకౌంట్ ఉందా మేడం? అకౌంట్ ఉందా మేడం? నాకు తెలియదు అకౌంట్ అంటే దేనికి? అది బ్యాంకులో అకౌంట్ మేడం. దేనికే? అదే మనం డబ్బులు దాచుకునే దానికి మేడం. ఓయా ఇప్పుడు అసలు దాచుకోవడానికి మా ఆయన తెచ్చేది బేల్దారి పనికి పోయి 500 తెస్తాడు. దాంట్లో 300 తాగేస్తాడు, 200 ఇంటికి తెస్తాడు. 100 రూపాయలు ఇచ్చి బియ్యం తెస్తాను, 100 రూపాయలు కూరగాయలు తెస్తాను. ఇంకేనిచ్చి శ్రీదుర్గ వయసులో ఉంటున్నాయి నేను దాచుకునే డబ్బులు. నేనైతే పాచి పనికి పోతే ఈ మధ్య 3 ఇల్లు పాచి పని చేస్తుంటే ఒక ఇల్లు మొన్న మా ఇల్లుకి బాగలేదు, నీకు ఒక ఇంటి రావద్దున్నారు, రాలేదు నువ్వు 4 రోజులు. నేను ఇంకేనికి తెచ్చుకోవచ్చు దాచుకోవడానికి? అంటే ఇప్పుడు మీకు అకౌంట్ లేకపోయినా ఇప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు మేడం. మీకు 10 లక్షల రూపాయలు ఇవ్వబడతాయి మేడం శాంక్షన్ అయినాయి. ఏం కావాలా? అదే మీకు పాన్ కార్డు ఉందా మేడం? పవన్ కార్డు నా కాడ ఎందుకు ఉంటుంది? పవన్ కార్డే ఉంటుంది మా మరిది. కానీ కోపోడు వాడు కోపిచ్చి ఈడే అది కదా వచ్చిన కేపడమా మేడం. పవన్ కార్డు కాదు మేడం, పాన్ కార్డు. అంటే ఇప్పుడు మీరు డబ్బు సంపాదిస్తున్నారు కదా, దానికి ఎక్కువ డబ్బు సంపాదించేస్తుంటే దానికి పన్ను కట్టేదానికి ఏంది ఇచ్చేది? పాచిపోయినకి 1000 రూపాయలు ఇచ్చేది, దానికి ఎక్కువ డబ్బు ఇచ్చేది మళ్ళీ మేము కార్డులు కూడా పెట్టుకోవాలా? కాదు మేడం. ఇప్పుడు మీరు పాన్ కార్డ్ నెంబరు, ఆధార్ నెంబర్ ఇవన్నీ నాకు ఇచ్చినట్లయితే వెంటనే 10 లక్షలు వేసేస్తాను మేడం మీకు. మేడం ఇప్పుడు ఇచ్చే లోన్ తోటి మీరు అవన్నీ కొనుక్కోవచ్చు మేడం. మీరు దిగులు పడద్దు. నాకు కొన్ని వివరాలు కనిపించినట్లయితే మీకు లోన్ శాంక్షన్ చేస్తాను మేడం. మీకు అకౌంట్ ఉందా మేడం? అకౌంట్ ఉందా మేడం? చూసా స్కామర్స్ ని స్కామ్ చేస్తున్నారు. స్కామర్ కాదు, మామూలుగా 100 రూపాయలకి బియ్యం వచ్చింది. 50 కదరా కేజీ? కేజీ 50. అదే మా ఇంటి దగ్గర అది తెలియదు నాకు కూడా. నేను బట్ట తీసుకెళ్తా, ఇంత అన్నిది 1400 అనుకుంటా. అవును, 25 కేజీస్. అవును, రోజు బియ్యం కొనుక్కొచ్చుకుంటుందా? ఏమో డౌటే. అంటే రోజు ఇప్పుడు 100 రూపాయలు పెట్టి బియ్యం అంటే 2 కేజీలు అంటే రోజుకి 2 కేజీలు బియ్యం తింటదా? అదే నేను తిన్నాను రా, ఒకటి నేను తింటా. ఓకేనా? నాకు అది డౌట్ గా నా పేరు ఎందుకు వచ్చింది? పవన్ నా పేరు ఎందుకు వచ్చింది? ఆమెకి పాన్ కార్డ్ అని తెలియకొచ్చిందేమో. పాన్ కార్డ్ అంటే ఇంకానేమో పాన్ కార్డ్ అంటే పాన్ షాప్ లో మెంబర్షిప్ అనుకోలేదు ఆమె. చూడండి గాయస్. లెక్కల మాస్టర్ గుర్తున్నాడా? గుర్తులేడు. చిన్నప్పుడు లెక్కలు చేయలేకపోతే ఒంగు పెట్టావు గుద్దేవాడు కదా. అదే వాళ్ళ అమ్మాయి వయసుకు వచ్చిందంటరా. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు తెలిసి సంబంధం అడుగుదాం వచ్చాడు. 10 ఎకరాలు ఇస్తాడండి నీకు. అయ్యి బాబు 10 ఎకరాలు ఇస్తానంటున్నాడేంట్రా? అయ్యి బాబు దేవుడు ఉన్నాడురా. మా బాబు మా సెల్ నీకు ఇచ్చి ఆస్తి మొత్తం నీకు ఇచ్చేస్తానన్నాడు. రోడ్ల మీద పడి అడుక్కోలేమో అనుకున్నాను. దేవుడు ఉన్నాడు. అంత లేదనన్న పక్క తీసుకెళ్లి సార్కి చెప్పాను. సార్ ఆడ పెద్ద తాగిపోతూ ఆంటీ వెనకాల తిరుగుతాడు. మా మాయ అందుకు హైదరాబాద్ పంపేసి 4 లక్షలు ఇచ్చి జాబ్ వేయించాడు. లేకపోతే ఎందుకు పని చేయడు అదో అని చెప్పాను. ఏంటి ఒరే, నీ పుట్టక ఇంకా మారదా? నాకు తెలుసురా, నువ్వు చిన్నప్పటి నుంచి మనిషి రాంగ్. నువ్వు కరెక్ట్ కాదు, నువ్వు మనిషివి. మరి లేకపోతే నాకేమో 7 ఎకరాలు నేను 10 ఎకరాలు దొబ్బుతావా? మరి ఏం చేయి, నేను రోడ్డు పడి అడుకోవాలా? నా ఆస్తి మొత్తం దొబ్బెత్తా నువ్వు. సర్లే గాని కాలు గడికి బాగు కాబట్టి సలహా ఇస్తున్నాను. ఆ పై వచ్చి 3 ఎకరాలు సమానం చేస్తానంటే చెప్పు, సంబంధం సెట్ చేస్తాను. ఏంటి నాకు వచ్చే కట్నం? అసలు నీ సంబంధం ఏంటి మధ్యలోనా? అయ్యి పోరే, నా మెంటలు తెప్పించి మాకు అర్థమవుతుందా? నేను అంతేరా. ఏంటంతే ఆ తొక్కలాగాను? మరి ఏంటి, నాకు 7 ఎకరాలు నీ 10 ఎకరాలునా? నేను ఉండగా నేను బాగుపడిస్తాను అనుకుంటున్నావా? మరి నేను బాగుపడినా గారు నువ్వు నన్ను ఎందుకు బాగుపడిస్తావు? చంపేస్తాను, నన్ను బాధనెత్తావా? సర్లే గాని ఆరోగ్యం చేస్తావా? ఆ తొక్కల ఆరోగ్యం. మూర్తి గారు గుండె రాయి చేసుకోవాలి. హలో బావా. ఇది మాత్రం సరైన బామ్మదిరా. వాడు 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 బాగుపడ్డు, వేరే వాడిని బాగుపడినాడు. వాడు నాలాంటిదేరా, నాలాగానే ఉన్నాడు. కరెక్ట్గా సెట్ అయిపోయింది అన్నప్పుడు వెళ్ళి చెడగొట్టాడు. వాడు పాపం రా, ఎన్ని ఆశలు పెట్టుకున్నారా ఒక్క మాట విన్నాక. ఒక్కసారి 10 ఎకరాలు అనగానే ఇట్లా చూసుంటాడు. ఆశ గుండె ఇట్టాడు, దాన్ని చంపేసిండు. 10 ఎకరాలు అన్నాక వాడి మైండ్లోకి వచ్చారు, ఏం చేద్దాం ఇది చేద్దాం అని కూడా వాడు ఇంకో మాట మొత్తం దొబ్బింది కింద. 10 సెకండ్లు
పటాష్. ఇంకోటి చూద్దాం ఇది. హలో చిన్నాయన హలో హలో చిన్నాయన చెప్తుంది బాగుండదా నీకేందో గుండెలో నొప్పి అన్నారంట, చిల్లి పట్టదన్నారంట వానలు తిరబాక. హలో నమస్తే మేడం. ఎవరు? మీ చిన్న కాదు మేడం. ఓ మా చిన్నాయన గొంతులాగుంటే మాట్లాడలేదు. ఎవరియా? మేడం మేము కోటక్ మహేంద్ర నుంచి మాట్లాడుతున్నాం మేడం. మహేంద్ర గారిని కుట్టినారా? దేనికి కుట్టినారు? ఎవరు నువ్వా? మహేంద్ర గారిని కుట్టినారట్నా? మేడం మేడం మహేంద్ర అని కొట్టలేదు మేడం, కోటక్ మహేంద్ర నుంచి మాట్లాడుతున్నాను మేడం. వీడు పొగలా ఉన్నాడు ఇప్పుడా? మేడం కోటక్ మహేంద్ర బ్యాంక్ మేడం, బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం మేడం. ఓ బ్యాంకా? మీ పేరు మేడం? నెల్లూరు నేర్చా. ఓహో మీ ఇంటి పేరు నెల్లూరా మేడం? కాదు మా ఊరి పేరు. మేడం మీకు లోన్ మంజూరైంది మేడం. మంజులాకి లోన్ వచ్చింది. లోన్ వచ్చినదంటే మేడం మంజులా గారు మేడం మీకు లోన్ శాంక్షన్ అయింది, మంజూరు అయిందంటే శాంక్షన్ అయిందని చెప్తున్నాను మేడం. మీ నెంబర్ ఇచ్చారు మేడం. మరి మంజులా కన్నావే? చెరుకు తోటలో చాటెడ్ బియ్యం లగెత్తుకొచ్చే లడ్డుండా సున్నుండా లడ్డుండా ఆ సున్నుండా లడ్డుండా. వీడి మాట్లాడతలేదు. రే బాగా ఉన్నా పోయావా? మెల్ల ఇరిసేతాను దేవసోలడా. నేను ఇక్కడ టెన్షన్ తో బుర్ర ఇటుక్కుపోయి సత్తంటేను ఫోన్ చేసి పాటలు పాడతావు నా తొక్కలాగా. ఏమైందో పాపం వీడికి ఇప్పుడు. అదే ఏం లేదురా, మధ్యాహ్నం మన చెరుకు గుట్ట మీదకి వెళ్ళాను, కొబ్బరి నీళ్ళు తాగుతున్నాను. సడన్ గా మన చిన్నప్పుడు పక్క తోటలో మనం నీళ్ళు దొంగతనం చేస్తే నేను చెట్టు కట్టేశారు కదా, అది గుర్తొచ్చి ఫోన్ చేశాను. మనం కాదు నువ్వు చేసి పారిపోతే నేను దొరికేహాను, నన్ను కట్టేశారు. నా బతుకి చిన్నప్పటి నుంచి తగలడ్డావు శనిలాగా. నువ్వు నన్ను నాశనం చేత పుట్టావు. ఓ పని చెయ్యి, నువ్వన్నా చచ్చిపో, నన్నన్నా చంపే. నేను పడలేను నీతో ఈ మెంటల్ టార్చర్. నేను చంపడం ఎందుకు బావా? ఎలాగే రకం వచ్చి నీ ఆస్తి అంతా పోగుతున్నట్టు ఊదేస్తున్నాను కదా, ఏదో రోజు ఆటుకొట్టు నువ్వే పోతావు. చంపేదామని ఫిక్స్ అయిపోయావు అయితే. పనేం లేదారా ఇంకా నీకా? నేను సంకనాకించడానికి పుట్టాను రా. అవును రే, ఇందాక బుర్ర ఇటు ఎక్కిపోతుంది అంటున్నావు కదా, నాకు ఒక ఆలోచన వచ్చింది. పొద్దున్నే ఎలాగోని బకెట్ లోని హీటర్ పెట్టుకుంటా కదా, వేడి నీళ్ళకి హీటర్ తీసి నీ తల పెట్టి వేడి నీళ్ళు అయిపోతాయి. ఐడియా ఎలా ఉంది? నా తొక్కలాగా నువ్వు పెట్టేహా, నా తొక్కలాగా పో, నా తొక్కలాగానా. ఆరోగ్యం చేత బా రా నువ్వు నా ఆరోగ్యం అంట, నా తొక్కల ఆరోగ్యం. ఉంటానైతే. ఇలాంటి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క గ్యాంగ్ లో ఉంటాడు రా, ఒకరిని నాశనం చేస్తుంటాడు. నాలంటే నీలాంటి తెలిసిందే గానీ